హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఝాన్సీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ తందూరి ఇన్ మైక్రోవేవ్ అండి. మైక్రోవేవ్లో చాలా తక్కువ ఆయిల్తో మనం చికెన్ తందూరి ఈజీగా చేయొచ్చు. అండ్ టేస్ట్ అయితే చాలా డెలిషియస్ ఉంటుంది. సో నో కాంప్రమైజ్ ఇన్ టేస్ట్ అనమాట. దీనికోసం ముందుగా ఒక వెసల్ తీసుకొని దానిలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, కొంచెం సాల్ట్, అలాగే కారప్పొడి, ధనియా పొడి, చికెన్ మసాలా, అలాగే పసుపు, కొంచెం కర్డ్, 1 స్పూన్ కర్డ్ అండి, అది 1 స్పూన్ కసూరి మేతి, చాలా ఇంపార్టెంట్ కసూరి మేతి, అలాగే కొంచెం చికెన్ మసాలా 1 స్పూన్ అండి, ఇది అప్రాక్సిమేట్లీ. సో ఇక్కడ మనం తీసుకున్న చికెన్ హాఫ్ కిలో అనమాట, దానికి సరిపోయినట్టు హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1 స్పూన్ ఆఫ్ లైమ్ జ్యూస్, నిమ్మరసం అండి తీసుకున్నాను. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోండి. తర్వాత దీన్ని బైండింగ్ చేయడానికి ఒక 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేయండి. ఈ కార్న్ఫ్లోర్ వేయటం వల్ల మంచి థిక్ లేయర్ ఒకటి ఫార్మ్ అవుతుంది, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఈ కన్సిస్టెన్సీ మాత్రం చాలా థిక్గా ఉండాలండి, అస్సలు పలుచగా ఉండకూడదు. అప్పుడే మన చికెన్ పైన పట్టి ఉంటుంది అనమాట మసాలా. సో ఇలా ఉండాలండి, ఆల్మోస్ట్ ఆల్ చూడండి అంత థిక్గా ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత నేను దీన్ని ప్రీ మ్యారినేషన్ ఆల్రెడీ చేశాను, ఉప్పు పసుపు కారం వేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ మ్యారినేషన్ చేస్తున్నాము. మన మసాలాని అప్లై చేద్దాం. చక్కగా లేయర్ మనం చేపలు ఫ్రై చేసినప్పుడు ఎలా అప్లై చేస్తామో అలా అప్లై చేయండి, అంతే. చాలా ఈజీ అండి, కట్స్ లోపలికి మసాలా వెళ్ళినట్టు చూసుకోండి. సో ప్రీ మ్యారినేషన్ చేయడం వల్ల ముక్కలకి మంచిగా ఉప్పు పడుతుందండి, లేదంటే కొంచెం చప్పగా అనిపిస్తాయి అన్నమాట. సో అందుకే పీస్లో డీప్ సైడ్ కూడా బాగా ఫ్రై అవ్వాలంటే కట్స్ ఇవ్వాలి, కట్స్ ఇచ్చి మసాలా కూడా అప్లై చేయాలి. చూడండి చక్కగా అప్లై చేసేసాను. సో ఇలాగే మిగతా రిమైనింగ్ పీసెస్ అన్నింటికి అప్లై చేయండి. సెకండ్ వన్ కూడా సేమ్ అప్లై చేయండి. సో చిన్నప్పుడు చూడండి మనకి నలుగు పెడుతుంటారు, చిన్నపిల్లలకి నలుగు పెడుతుంటాం మనం, అది గుర్తొస్తుంది నాకు ఇలా పెడుతుంటే. అంత కేర్ఫుల్గా పెట్టాలి వీటికి, అంతే కదండి. చిన్నప్పుడు నలుగు పెట్టుకుని, ఇప్పుడైతే ఎవరు నలుగు పెట్టుకుంటున్నారో లేదో తెలియదు. పిల్లలకి నలుగు పెట్టేవాళ్ళం అప్పుడు. పెడితే కొంచెం నలుగు పెడితే వాళ్ళకి స్కిన్ మంచి ఇంప్రూవ్ అవుద్ది, స్కిన్ టోన్ అని అనుకునేవాళ్ళు. సో ఇప్పుడు చూడండి వింగ్ పీస్ కూడా చక్కగా అప్లై చేయండి. అప్లై చేసి చక్కగా నేను తీసుకున్న మసాలా పర్ఫెక్ట్గా 3 పీసెస్కి సరిపోయిందండి. సో హాఫ్ కిలోకి ఆ మెజర్మెంట్స్ అయితే సరిపోతాయి. అదే మీరు 1 కిలో పీసెస్ చేయాలనుకున్నారనుకోండి, దాని క్వాంటిటీ డబల్ చేయండి. అలాగే వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ రెసిపీ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే క్వాంటిటీ కూడా ఇస్తాను, మీరు అన్నీ చూడండి ఒకసారి. సో ఇప్పుడు దీన్ని చక్కగా కవర్ చేసేద్దాం. కవర్ చేసి మినిమం 1 అవర్, మ్యాక్సిమం 2 అవర్స్ అయినా రిఫ్రిజిరేటర్లో ఉంచండి. ఓవర్ నైట్ వస్తే ఇంకా మంచిది, బట్ నేనైతే ఇక్కడ ఒక 1 అవర్ ఉంచాను అంతేనండి, టైం లేదు. సో 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకొని 1 అవర్ తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. సో ఇప్పుడు 1 అవర్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ 2 అవర్స్ అయిపోయిందండి, 1 అవర్ కాదు, 2 అవర్స్ అయిపోయింది. సో ఇప్పుడు మన చికెన్ పీసెస్ చాలా చాలా టెండర్గా రెడీ అయ్యి ఫ్రై అవడానికి. ఇప్పుడు నేను మా బాబు హెల్ప్ తీసుకుంటున్నాను. తనకు కూడా మంచి మంచి రెసిపీస్ అవి చేయడం వచ్చు, ఎస్పెషల్లీ నాన్ వెజే, బికాజ్ హీఈస్ ప్యూర్ నాన్ వెజిటేరియన్ అండి. తను వెజిటబుల్స్ అనేవే తినడు. సో అదండి, ఇంకా మార్చలేం కదా కొంతమందిని, తనకు అవే ఇష్టం ఇంకా చిన్నప్పటి నుంచి. చూడండి ఇక్కడ హారిజెంటల్లీ మనం అల్యూమినియం ఫాయిల్ పెట్టుకొని కొంచెం గ్యాప్ వదలాలి. అలా గ్యాప్ వదిలితేనే అప్పుడు లోపల ముక్కలో ఉండే గాలి అది బయటకు వచ్చి ఉడుకుతుంది అనమాట. మొత్తం కవర్ చేస్తాం అనుకోండి, పీస్ ఉడకదు. ఇదే సేమ్ ప్రాసెస్లో మన అరిటాకులో కూడా చేయొచ్చండి. అరిటాకు అనేది ఇంకా అద్భుతమే. ఈరోజు లేదు కాబట్టి నేను అల్యూమినియం ఫాయిల్లో పెట్టాను, బట్ ఉంటే కనుక అరిటాకే బెస్ట్ అండి. అలాగే దీన్ని సేమ్ ప్రాసెస్లో మనం పెనం పైన కూడా వేయించవచ్చండి, బట్ లాంగ్ ప్రాసెస్ అది. సో అందుకే మైక్రోవేవ్ ఉంటే మైక్రోవేవ్లో పెట్టండి, లేదంటే పెనం మీద చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే ఆయిల్ ఎక్కువ అవుతుంది, ఆయిల్ లేకపోతే అంటుకుపోతుంది కదా. సో ఇప్పుడు చూడండి, సెకండ్ లెగ్ పీస్ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అయ్యాడు, కొంచెం గ్యాప్ ఉంచాడు చివరిన. అలా గ్యాప్ ఉంచడం వల్ల ఎయిర్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఇప్పుడు థర్డ్ వన్ కూడా అలా పెట్టేసుకున్నాం. సో మనం తీసుకున్న మసాలా చూసారా చక్కగా పట్టింది, ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు వింగ్ పీస్ కూడా చక్కగా కవర్ చేసేసుకొని ఇది కూడా మైక్రోవేవ్లో పెడదాం. సో
మీరు మీరు కూడా ఈ రెసిపీస్ కొంచెం ఫాలో అవ్వండి అండ్ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కొంచెం అటు ఇటు వచ్చినా పర్లేదండి, మనమే కదా తినేది. బట్ ట్రై చేస్తుంటేనే చక్కగా మనం ఇంప్రూవ్ అవుతుంది. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని ఉంటుంది కదా, అలాగే మనం ట్రై చేస్తూ కొద్దీ మన కుకింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతుంటాయి. సో ఇప్పుడు మైక్రోవేవ్లో పెట్టేసాను. ఇది ఒక పురాతన కాలంలో తీసుకున్న మైక్రోవేవ్ అండి. ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అయిపోయింది. అప్పుడెప్పుడో ఆన్లైన్లో తీసుకున్నాను నేను. ఎలక్ట్రానిక్స్ ఏదో పేరు అనమాట. సో దీనిలో పెద్దగా నేను ఏం చేయలేదండి, బికాజ్ నాకు బేకింగ్ అది రాదు. కేక్స్ కానీ అవి ఏమి రావండి. ఓన్లీ ఎలా చికెన్ ఫిష్ ఫ్రై చేయడం, అలాగే ఏవైనా వేడి చేసుకోవడం, పప్పు కూరలు ఏవైనా ఉంటే వేడి చేయడం, లేదా బయట నుంచి ఏమైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే దాన్ని వేడి చేయడం, అంతవరకే వాడానండి. అంతకంటే ఎక్కువ మైక్రోవేవ్ నేను వాడలేదు. అందుకే ఇది పనిచేస్తుందో లేదా కూడా డౌట్. బట్ పెట్టాను. 30 minutes వరకు గ్రిల్ చేశాను. గ్రిల్ చేసాక మళ్ళీ తీసి ఆయిల్ కింద స్ప్రెడ్ అవుతుంది కదా, అందుకని ఇలా అల్యూమినియం ఫాయిల్తో ఒక చిన్న బౌల్లో చేసుకొని దానిలోనే మళ్ళీ ఈ పీసెస్ని రివర్స్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు 10 minutes వరకు హై ఫ్లేమ్లో పెట్టాను అనమాట. హై ఫ్లేమ్లో పెట్టాక ఇలా తీసుకుంటే మన చికెన్ పీసెస్ రెడీ అయిపోయాయండి. చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మన వాడు తీయలేకపోతున్నాడు. చూడండి లోపల ఎంత టెండర్గా ఉంది. యూజువల్లీ మైక్రోవేవ్లో పెడితే బాగా డ్రై అయిపోతాయి చికెన్ పీసెస్, అందుకే ఏదో ఒకటి కవర్ చేసి పెడితేనే బాగుంటుంది. బట్ మైక్రోవేవ్లో పెట్టడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే ఆయిల్ తక్కువ కాబట్టి. అదర్వైజ్ ఇలాంటి రెసిపీస్కి బోల్డ్ అంత ఆయిల్ అండి. సో దానివల్ల బోల్డ్ అంత క్యాలరీస్ కూడా వస్తాయి. సో డైట్ చేసేవాళ్ళు, లేదా హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు, లేదా వెయిట్ అవేర్నెస్, వెయిట్ మేనేజ్మెంట్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాటిని ప్రిఫర్ చేయాలి. స్టీమ్ కుకింగ్, మైక్రోవేవ్ కుకింగ్ ఇవైతే కొంచెం ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో మనం ఫైనలీ 3 పీసెస్ కూడా రెడీ అయిపోయాయి. సో దీన్ని చక్కగా సర్వ్ చేసుకున్నాను. గ్రీన్ చట్నీతో కానీ మైనీస్తో కానీ సర్వ్ చేయండి, బాగుంటుంది. Hope you like this video. Please do like, share, comment and subscribe my channel for more amazing videos. సో ఈరోజు వీడియో ఎంతేనండి. మళ్ళీ నెక్స్ట్ అమేజింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.